బలము శక్తి కలుగుతూ ఉంది. ఇక్కడ ఇస్సాకు పాలు విడిచిన తరువాత ఏం చేశాడంట? ఇస్సాకు పాలు విడిచిపెట్టేశాడు అని చెప్పి తండ్రి అయినటువంటి అబ్రహాము చక్కటి ప్రేమ విందుని ఏర్పాటు చేశాడు. మనం దేనికి విందులు ఏర్పాటు చేస్తూ ఉంటామంటే పుట్టినరోజు లేకపోతే పెళ్లి రోజు వీటికి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కానీ మాట చూడండి ఎంత చక్కటి, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అంటే తన స్థితికి తగినట్లుగా తనకు ఉన్నటువంటి సామర్థ్యమును బట్టి అబ్రహాం గారు గొప్ప విందు చేశారు. ఈనాడు మనకు ప్రతి విషయంలోనూ మనం చాలా ఆర్భాటాలతో ముందుకు వెళుతూ ఉన్నాం, లోకంలో ముందుకు వెళుతూ ఉన్నాము. కానీ దేవుని సన్నిధిలో మనం వెనకబడిపోయే వారంగా ఉంటూ ఉన్నాం. ఏ కార్యక్రమానికన్నా ముందు దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఉంటూ ఉండాలి. మరి సూరమ్మ అలా చేసింది కాబట్టి బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారు. మరి సూరమ్మ చాలా చక్కగా ప్రార్థనకు వచ్చేది. సూరమ్మ, సూర్యకాంత మామ, చంద్రమ్మ. చంద్రమ్మ ఎవరిని గుర్తుందా? ఏ చంద్రమ్మ? ఇంజనీర్ గారి తల్లి. మరి అలాగే చిన్నోడు మా శాసనమామ. వీళ్ళందరూ గొప్ప, అంత చదువులు లేకపోయినా అంత స్థితి లేకపోయినా మొన్న కార్యక్రమంలో పాస్టర్ చెప్తూ ఉన్నారు, అప్పటి ఇంటికి వస్తే మమ్మల్ని ఏమి తినకుండా అల్లించేవారు కాదని చెప్తూ ఉన్నారు. ఎప్పుడో తిన్నారు వారు. వాళ్ళ మామయ్య గారితో వచ్చినప్పుడు తిన్నారు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అల్లుడు తిరుగుతూ ఉన్నారు. అల్లుడు చెప్తున్నాడు మాట, ఈ గ్రామంలో చాలా మంది సేవకులు అడుగు పెట్టిన గ్రామం అని చెప్తూ ఉన్నారు. అటువంటి పెద్దవాళ్ళు చేసిన ఆ చిన్న ప్రార్థన మనం అనుకుంటాం ప్రార్థనకి వెళ్ళలేటి అనుకుంటూ ఉంటాం. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థనకు మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తూ ఉంటామో దేవుడు కూడా మనల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. అది మనము గ్రహించుకోలేకపోతూ ఉంటాం. ఏంటో దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటూ ఉంటాం. చాలా విచారకరం. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే ఆయన కొరకు మనం వాడుకోవడానికి, ఆయన కొరకు బలమైన సాధన మలుచుకోవడానికి ఆయన మనం ఈ భూమి మీద సృజింపజేశాడు. ఆయనను మనం ప్రార్థించుకుంటూ ఉంటే మన అక్కలను తీరుస్తూ ఉంటాడు. ఇక్కడ అబ్రహాము సంతానం లేదు కదని చెప్పి దేవుని ప్రార్థించుకోవడం మానలేదు. ఇసుక రేణువుల వలె ఆకాశ మండలంలోని నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేస్తాను అన్నాడు. ఇదేంటి ప్రభాస్, నాకు పిల్లలు లేరు, ఇలాగంటున్నావు ఏంటని ఆశ్చర్యపడ్డాడు. దేవుడు నమ్మదగిన వాడు. మనమే ఆయనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము ప్రియులారా. మరి బహుశా త్వరగా అనుకోవచ్చు, అనేక మంది చుట్టుప్రక్కల వారు కూడా అనుకోవచ్చు పెళ్ళైంది ఇంకా పిల్లలు లేరా అని అనుకుంటూ ఉంటారు. మరి మా పెద్దక్క కూడా వివాహమైన తర్వాత ఇంచుమించు 15-16 సంవత్సరాలు పిల్లలు పుట్టారేమో నాకు తెలిసింది. ఎలాంటి మాటలు వినబడతాయంటే అప్పుడు ఇక అతి భయంకరమైన మాటలు. మనకి పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు తల్లి అన్నం గురించి మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ పెనిన్నా ఏమో బిడ్డలతో ఉంది, అన్న పిల్లలు లేకుండా ఉంది. ఈ తోడుకోడలు ఎలా ఉంటారు? ఏదైనా వస్తే ఏమంటారు తెలుసా? ముందు ఏమంటారు తెలుసండి? నీకేం తెలిసే పిల్లల సంగతి అంటారు. ఆ మాట ఎలా ఉంటదంటే గుండెలో గుణపంతో పొడిచినట్లు ఉంటది. అయినా దేవుని యందు మన విశ్వాసంతో ఉన్నప్పుడు అన్నట మందిరంలోకి వెళ్ళిపోయి సృహ తప్పి పడిపోయినట్లుగా ప్రార్థన చేసుకుంటుందట. ప్రవక్త వచ్చి అనుకుంటుంది, ఇదేవరా కొద్ది రోజు తాగి పడిపోయింది మందిరంలో అనుకుంటున్నాడు. సరే పిల్లరా, దేవుడు హృదయ అంతరంగమును ఎరిగినటువంటి దేవుడు. ఎల్కన్నా నాటిది, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఏంటి, నేనేం చేయగలను? పెళ్లి నాకంటే నీకు ఎక్కువ ఇస్తున్నాను, పెళ్లి నాకంటే నీకు అన్ని సమృద్ధి ఇస్తున్నాను, ఆమెకు ఒకసారి బట్టి నీకు 2 సార్లు కొంటున్నాను, దాని కాసు బాగా నీకు 2 కాసులు బంగారం కొంటున్నాను చెప్పినా సరే తన యొక్క బాధ వేదన సూటిపోటి మాటలతో దేవుడు విడిచిపెట్టాడా? మనమైతే విడిచిపెట్టేస్తున్నాం దేవుణ్ణి. మరి కాబట్టి ఇస్సాకు పాలు విడిచిన తర్వాత చక్కటి ప్రేమ విందును అబ్రహాం చేశాడట. ఎందుకు విందు చేశాడు అంటే, నా బిడ్డ ఇక ఈ ఆహారం తిని పెద్దవాడై దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా వాడబడాలి. అది అబ్రహాం యొక్క ఉద్దేశం. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయ్యాడు అంటే కారణం నమ్మాడు. అతని నమ్మకమే విశ్వాసముగా మార్చింది. ఆ విశ్వాసములకు వీరుడిగా అబ్రహాం తీర్చిదిద్దబడ్డాడు. కాబట్టి ఈనాడు దేవుని పిల్లలమైన మనము కూడా దేవునితో మనం సహవాసం చేస్తూ దేవునిని మనం స్తుతించుకున్నప్పుడు ఆయన ఇంకా సంపన్న స్థితి మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు.
నిర్గమకాండంలో కూడా ఒక మాట కనబడుతుంది. చూస్తే 2:9 నా కొరకు మోషే కన్న తర్వాత తల్లి 6 నెలలు పెంచిన తర్వాత పెద్దవాడు అయిపోయాడు, గోల్ చేసేస్తా ఉన్నాడు. విడిచిపెట్టేస్తే రాజకుమార్తెను పంపించాడు ఆ సమయానికి అక్కడికి. చూడండి దేవుడు ఎంత అద్భుతాలు చేసేవాడు. అయ్యో పిల్లలు పుట్టారు, ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది, ఎవరు చూస్తారంటే దేవుడే ఏర్పాటు చేస్తూ ఉంటాడు. చక్కగా మామిడిపేట దాచి పెట్టు వదిలేసింది ఐదులో. అక్కడ దాసితో వచ్చింది, అమ్మ ఈ బిడ్డ దొరికాడు కదా, ఈ బిడ్డ కొరకు ఏం చేద్దామంటే పాలు ఇవ్వడానికి తల్లిని తీసుకొస్తాను అనిపించాడు. ఇది ఎంత మర్మం చూడండి. ఎవరిని తీసుకొచ్చిందా దాసి? వెళ్ళి తల్లిని తీసుకొచ్చింది. దేవుడు మనం మన ఇష్ట ప్రకారంగా కాదు, దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉంటే ఆయనే మనల్ని బహుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇంకా చూస్తుంది ఇర్మియా ప్రవక్త, నీ వాక్యము నాకు దొరకగా నేను భక్షించి తిని. ఈనాడు వాక్యానికి తావు లేకుండా పోతుంది. స్వచ్ఛమైన వాక్యం చెప్తుంటే అర్థం చేసుకుంటే ఇదేనా బాబు ఇలా చెప్తుంటే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము, దేవుని స్తుతించుకుంటూ గణపరుచుకుంటున్న మనము నిర్మలమైన వాక్యమును పాలతో మనము అపేక్షించే వారముగా ఉండాలి. నిర్మలమైన వాక్యం, స్వచ్ఛమైన వాక్యాన్ని మనం తావిచ్చే వారముగా ఉంటూ ఉండాలి. ఈ రోజులో చూస్తుంటే అంగు ఆర్భాటాలు, సోకు శిఖర్లు ఎక్కువైపోతూ ఉన్నాయి. వాక్యాన్ని మనం తావివ్వలేకపోతూ ఉన్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న వారులారా, దేవుడు మనకు చక్కటి బిడ్డలను ఇచ్చాడు. ఎక్కడికైనా బిడ్డలు సండే స్కూల్ పంపించండి. బిడ్డలు పెరిగి పెద్దవారై దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా దేవుడు మలుచుకుంటూ ఉంటాడు. దేవునికి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. నిన్న చూసాను నేను మా ఫోటోల్లో, మా పెద్దబాబు పుట్టినప్పుడు మొదటి పుట్టినరోజు, అప్పుడు అంతంత మాత్రమే మా స్థితి. ఏమిచ్చానో తెలిసి నేను మా పెద్దబాబు గిఫ్ట్, అమ్మా ఏమిచ్చుంటో చెప్పండి మీరు ఎవరైనా సరే. మనకి ఎవరికి ఆలోచన ఉంది, అయ్యో పిల్ల పుట్టిన చదువుతుందో కరకాసి బంగారం చేయించాలి, నాన్నమ్మ అమ్మమ్మ ఈ ఆలోచనతో ఉంటారు. గిఫ్ట్ బైబిల్ ఇచ్చాను నేను. బైబిల్ కొనివ్వండి పిల్లలకి. ఈరోజు మీ పిల్లలకి అన్నీ కొనిస్తున్నారు. బైబిల్ కొనే తల్లిదండ్రులు ఇస్తున్నారు. ఆలోచించండి ఒకసారి. బైక్ కావాలంటే బైక్ కొంటారు, తప్పలేదు, కొనని చెప్తాను. సెల్ ఫోన్ కావాలంటే సెల్ ఫోన్ కొంటున్నారు. ఏది కావాలంటే అది కొంటున్నారు. కానీ జ్ఞానం ఇచ్చి బైబిల్ వాడికి ఇస్తే వాడు ఏమవుతాడో తెలుసండి, దీన్ని చదువుతాడు, మంచి ప్రయోజకుడు అవుతాడు. ఈరోజు మన గ్రామంలోని బిడ్డలు అలా బ్రష్గా తిరుగుతున్నారు. మన గ్రామంలోనే పిల్లలు. ఎందుకంటే దైవ భయం ఎవ్వరికి లేదు. అతి చిన్న వయసులోనే బిడ్డలు పాడైపోతూ ఉన్నారు, చెడిపోతూ ఉన్నారు. ఇక్కడ అంటూ ఉన్నాడు, మోషేని పెంచడానికి ఒక తల్లిని తీసుకురామన్నది రాణి. ఎవరు దొరుకుతారు ఆ టైంలో? చిన్నపిల్లవాడు కావాలంటే పాలు కావాలి. కాబట్టి ఆ దాసి వెళ్ళి మోషే యొక్క తల్లిని తీసుకుని వచ్చింది. అలాగా మన బిడ్డలను కూడా పాలనేటువంటి వాక్యం మనం పెంచి పెద్దవారిని చేసినప్పుడు వారు ప్రయోజకులు అవుతారు. దేవుడు బహుగా దీవిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మనకును, మరి ముఖ్యంగా అన్నప్రసన్న జరిగిస్తున్నటువంటి సైనిక్ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.